దేవునికొండ మండలం సొసైటీ చైర్మన్ ఆశిస్తున్నటువంటి పల్లెదొడ్డే రాజశేఖర్ గౌడ్తో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. నమస్తే అన్న, చెప్పండి. మీరు రాజశేఖర్ గౌడ్, మీది ప్రాపర్ పల్లెదొడ్డి విలేజ్కి సంబంధించిన? మాది పల్లెదడ్డి విలేజ్, దేవునికొండ మండలం. నా పేరు రాజశేఖర్ గౌడ్. ఓకే, అంటే మీ ఫ్యామిలీ మొత్తం మీ ఫాదర్ కాట్ నుంచి పల్లెదొడ్డి విలేజ్కి సంబంధించిన ఫాదర్ కాట్ నుంచి పొలిటికల్లోకి రావడం జరిగింది. మీ ఫాదర్ నుంచే? మా ఫాదర్ సర్పంచ్ 2001లోనే పల్లెదొడ్డికి ఏకగ్రీవంగా అయినాడు పల్లెదొడ్డిలో. ఏం పేరు మీ ఫాదర్? మా నాన్న పేరు కిష్టన్న గౌడ్. కృష్ణన్న గౌడ్. ఓకే. నా రంగేట్రం కూడా 2001 నుంచే స్టార్ట్ అయింది పాలిటిక్స్. 2001 నుంచి 2001 వరకు ఎడ్యుకేషన్. అప్పటి నుంచి మా నాన్న సర్పంచ్ అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి రావడం మొదలైంది. మీ ఫాదర్ అంటే ఏ పార్టీలో? మేము పార్టీ పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మా నాన్న తెలుగుదేశమే, మేము తెలుగుదేశమే, మా వారసులు అందరూ తెలుగుదేశమే. పల్లెదొడ్డి గ్రామానికి సంబంధించి. ఓకే. మీ ఫాదర్ ఆల్రెడీ పొలిటికల్ గా సర్పంచ్ గా కూడా అక్కడ చేయడం జరిగింది. ఏకగ్రీవంగానే చేశారు? ఏకగ్రీవంగానే వెంకటప్ప నాయుడు ఆశీస్సులతోటి ఏకగ్రీవంగానే సర్పంచ్ గా ఎన్నిక కావడం కూడా జరిగింది అక్కడ పల్లెదొడ్డి గ్రామంలో. వ్యవసాయం చేసే ఫ్యామిలీనా మీది? వ్యవసాయ ఫ్యామిలీ. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మీకు? పొలం నాకు ఏం లేదు. నేను రీసెంట్ గా ఒక 10 సంవత్సరాల క్రితము సాగు చేసుకున్న భూమిలోనే ఉన్నాను. ఓకే. అంటే మీ ఫాదర్ ఏమి భూములు ఏమైనా సంపాదించలేదు? లేదు. సర్పంచ్ గా ఉన్నారు కదా? సర్పంచ్ గా ఉన్నా. మేము ఏదానికి నా చేతి నుంచి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని జనాలకు సేవ చేసామే కానీ ఎవరితో 10 రూపాయలు కానీ రూపాయి కానీ ఆశించి మేము ఎప్పుడు ఏ వర్కులు ఏ పనులు చేయలేదు. ఓకే. అంటే మీ ఫాదరు సర్పంచ్ గా ఉన్న టైంలో అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు? మా నాన్న సర్పంచ్ గా ఉన్న టైంలోనే 75% పల్లెదొడ్డిలో సీసీ రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, వాటర్ అయితేనేమి పుష్కలంగా మా నాన్న ఫీల్డ్లోనే ఉంది. ఇప్పటికీ అనుకుంటారు పల్లెదొడ్డిలో నీళ్లు కానీ కరెంటు కానీ సక్రమంగా చూసుకున్న సర్పంచ్ ఒక కిష్టన్న, ఈడిగ కిష్టన్న మాత్రమే అనేది ఇప్పుడుకు ఉంది అక్కడ పల్లెదొడ్డి విలేజ్. ఓకే. మరి దేవునికొండ మండలం అంటేనే ఫ్యాక్షన్కి సంబంధించిన విలేజెస్. మరి పల్లెదొడ్డే మీ ఫాదర్కి ఏమన్నా ఫ్యాక్షన్, మీ ఫ్యామిలీకి ఫ్యాక్షన్ అటాచ్మెంట్ ఏమన్నా ఉందా? మా ఫ్యామిలీకి ఫ్యాక్షన్ అనేదే లేదు, ఏది లేదు. ఓకే. మా చిన్న మనస్పర్ధాలు కూడా లేవు మా విలేజ్ లో మాకు. ఓకే. ఓకే. మీ ఫాదర్కి ఎంతమంది మీరు? మా ఫాదర్కి మా 2 భార్యలు. ఓకే. మా ఫాదర్కి పెద్ద భార్యకు వచ్చేసి ఒక అన్న, 3 అక్క వాళ్ళు. ఓకే. మా అమ్మకు వచ్చేసి నేను, మా చెల్లెలు, 2. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు? మా అక్క వాళ్ళు చెల్లెళ్ళు హౌస్ వైఫ్. ఓకే. మా అన్న వచ్చేసి హైదరాబాద్లో ఆయన గుడిక గుడ్మల్కాపురం టీడీపీగా క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. గుడ్మల్కాపురం తెలంగాణ స్టేట్ లో. ఉమ్మడి రాజధాని ఉన్నప్పటి నుంచి ఉన్నాడు అక్కడ? ఉమ్మడి రాజధాని ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఆయన స్టూడియో పెట్టుకొని రాజకీయంగానే అక్కడ కూడా. ఏం స్టూడియో పెట్టాడు? ఫోటో స్టూడియో పెట్టినాడు హైదరాబాద్ లో. ఓకే. మొత్తానికైతే మీరు మీ గ్రామ స్థాయిలో మీరు రాజకీయంగా లీడ్ అవుతున్నారు ఇక్కడ, రాజశేఖర్ గౌడ్ గారు. 2001 నుంచి మీరు మా నాన్న సర్పంచ్ అయినప్పటి నుంచి నేను నాయుడు ఇంప్రెస్ అయ్యి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వెంకటప్ప నాయుడు గారిని చూసుకొని ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆయనని ఇంప్రెస్ చేసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే. అప్పుడు కలిసారా మరి వెంకటప్ప నాయుడు గారిని? నేను వెంకటప్ప నాయుడు కిందే నా రాజకీయం స్టార్ట్ అయింది. ఆయన అడుగు జాడల్లోనే నా రాజకీయ రంగేట్రం చేయడం జరిగింది. వెంకటప్ప నాయుడు అడుగు జాడల్లోనే. ఓకే. మరి ఆయన చూసి ఏం నేర్చుకున్నారు మీరు వెంకటప్ప నాయుడు గారిని చూసి? ఆయనను చూసి అభివృద్ధి అంటే ఎలా ఉండాలి,
ఫ్యాక్షన్ ఆయన ఫ్యాక్షన్ అనుభవించి ఆయన అనుభవంతో చెప్పిన ఫ్యాక్షన్ దూరంగా ఉండమని చెప్పినటువంటి మాటలు నాకు చాలా ఆకర్షించింది ఆయన మాటలు. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ పెట్టుకొని చాలా నష్టపోయినాను. మీరు నాలా కావద్దండి, మీరు అభివృద్ధి వైపు చూసి అభివృద్ధికి బాటలు వేసి మంచి అడుగుజాడల్లో నడచాలనే మాటల్ని ఇంప్రెస్ అయ్యి నేను రాజకీయాల్లోకి, ఆయన మాటల నుంచి నేను రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. ఓకే, రాజశేఖర్ గౌడ్, వెంకటప్ప నాయుడు ఇన్స్పిరేషన్ తోనే మీరు రాజకీయంగా వస్తున్నారు. నా రాజకీయ గురువు వెంకటప్ప నాయుడు. ఓకే, ఇప్పుడు వరకు మీరు రాజకీయంగా అంటే మీ గ్రామ స్థాయిలో మీ క్యాడర్ ఏంటి పార్టీ పరంగా? నా క్యాడర్ వచ్చేసి గ్రామ కమిటీ అధ్యక్షుడిని, యూనిట్ ఇన్ఛార్జిని, మండల యూనిట్ ఇన్ఛార్జిని. ఓకే, సర్పంచ్ గా ఇలా ఏమైనా పోటీ చేశారా? సర్పంచ్ గా పోటీ చేయలేదు. మా నాన్న ఉన్నప్పుడు ఏకగ్రంగా అయినప్పుడు నేనే చూసుకునేవాడిని ఎక్కువ శాతం. మీ నాన్న ఏకగ్రీవంగా సర్పంచ్ గా గెలిచినప్పుడు మీరే లీడ్ చేసేవాళ్ళ? సర్పంచ్ గా మా నాన్న బదులు, మా నాన్నకి ఎడ్యుకేషన్ తక్కువ, ఆయన బదులు నేనే. ఎప్పుడు ఏ టైంలో మీ నాన్న? 2001లో. ఓకే, తర్వాత మళ్ళీ ఏమన్నా ఎలక్షన్స్ లో పోటీ చేయడం కానీ ఇలాంటివి జరగలేదా? లేదు. ఎందుకని? ఒకసారి అయినాము, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, మనమే ఉండడం కూడా మంచిది కాదు కదా. ఓకే, వేరే వాళ్ళకి మన తరపున ఉన్న వాళ్ళని, మన వర్గీయుల్ని మన తరపున గెలిపించుకోవడం కూడా జరిగింది ఇప్పటి వరకు. మీరు మీ తరపున ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ గెలిపించడం జరిగింది. టీడీపీకి సంబంధించిన వాళ్ళని కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు. మన తరపున కొంతమంది గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ పరంగా కొనసాగుతున్నారు. ఓకే, మరి ఒక గ్రామ స్థాయిలో ఉన్న లీడర్ మీరు, ఈరోజు మీకు దేవనకొండ మండల అంటే సొసైటీ చైర్మన్ గా మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాను. ఓకే, అడిగారా అధిష్టానాన్ని? ఏమన్నా మీ ప్రొఫైల్ పంపించడం ఏమైనా జరిగిందా? పంపించడం జరిగింది. నేను ఈ సొసైటీని కూడా ఆశించడానికి కూడా ఒక కారణం ఉంది. 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎలక్షన్ సొసైటీ సింగిల్ విండో సర్పంచ్ కి ఎన్నికలు జరగడం జరిగింది. ఓకే, దేవనకొండలో 2008, 2007 ఆ టైంలో వెంకటప్ప నాయుడు లేడు. వెంకటప్ప నాయుడు చనిపోయిన తర్వాత సొసైటీ ఎన్నికలు జరగడం జరిగింది. ఓకే, ఆ ఎన్నికల్లో మా ఈ మండలంలో ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళ హావని అడ్డుకోలేమేమో, వాళ్ళకి భయపడి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలే. వెంకటప్ప నాయుడు గారు మరణించిన తర్వాత నేను ముందుకు వచ్చి పోటీ చేయడానికని నేను పోయినా, సింగిల్ విండోకి. కాకపోతే అప్పుడున్న పోలీసు యంత్రాంగం అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి కొంతమంది, నేను అక్కడికి పోతే నా పైన దాడి చేయడం జరిగింది. పోలీసులు ఎదుటనే నన్ను నామినేషన్ వేయనీకోకుండా చింపి వేయడం జరిగింది. నా పైన దాడి కూడా జరిగింది. నేను ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ లెక్క కూడా పరిగెత్తుకోవడం కూడా జరిగింది. ఎలాంటి దాడి జరిపారు? నేను ఆ రోజుల్లో దొరికింటే నేను లేనేమో అని నా అంచనా. అంటే కత్తులు, కటార్లు ఇలా తో వచ్చి అటాక్ చేసినారు, వెహికల్స్ తో కూడా డైరెక్ట్ గా. అయినా ఈరోజు నేను ఈ లైన్ లో ఉన్నానంటే ఆ రోజు దొరికింటే నేను ఈ రోజు లేనేమో ప్రజెంట్. రైట్, మరి ఆ సందర్భాన్ని బట్టి అంటే మీరు మండల వారీగా ఏదన్నా గ్రామ స్థాయిలోనే కాకుండా మండల వారీ రాజకీయాల్లో కూడా ఏమైనా చేస్తుంటారా రాజశేఖర్ గౌడ్? ప్రతి మండల మీటింగ్ అయితేనేమి, మొన్న ఎలక్షన్లోనైతేనేమి ప్రతి విలేజ్ తిరిగి వీరభద్ర గౌడ్ గారికి ఊరున ఇంటి ప్రచారం తిరిగి ఆయన మెజార్టీ కోసం చాలా కష్టపడడం జరిగింది. అయితే బై మిస్టేక్ ఆయన కొద్ది మెజార్టీతో ఓడిపోవడం మాకు కూడా బాధ కలిగించింది. కానీ ఆయన ఓటమిని ఆయన జీర్ణించుకోలేక మమ్మల్ని అంతా దూరం పెట్టడం జరిగింది. మేము ఆయనకు చేయలేదని, గౌళ్ళు అంటేనే మీరు కేఈ ప్రభాకర్ మనుషులు, మీరు నాకు సపోర్ట్ చేయలేదని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు ఒక ఫోన్ కాల్ లేదు, ఏ మీటింగ్కి మమ్మల్ని ఆహ్వానించింది లేదు.
నన్ను కానీ మా వాళ్ళని కానీ మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. అయినా మేము పార్టీ కోసం, మాకు వ్యక్తులు కాదు ముఖ్యం, ఇలాంటి లీడర్లు వస్తుంటారు పోతుంటారు, మాకి పార్టీ ముఖ్యం. చంద్రబాబు నాయుడు ఏ వ్యక్తినైతే ఇక్కడ బలపరుస్తాడో ఆయనకి మేము పూర్తి మా శాయశక్తులు కృషి చేస్తాము, ఎప్పుడు ఎవరికైనా కానీ. అంటే మీరు అన్నట్టుగా అంటే కేఈ వర్గం అనే మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఇక్కడ కేఈ ప్రభాకర్ మాకి చెప్పినాడని, ఆయన ఓట్లు వేయద్దండి అని చెప్పినాడు కేఈ శ్యాంబాబు, కేఈ ప్రభాకర్ అని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. అయినా మాకైతే కేఈ ప్రభాకర్ ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీరభద్ర గౌడ్ని వేల మెజార్టీతో గెలిపించాలి చూడని మాకు హుకుం జారీ చేసి కూడా పోయినాడు. అయినా ఆయన నమ్మటం లేదు. ఓకే, మరి మీరు అన్నట్టుగా 2024 ఎలక్షన్స్ కూటమి అలయన్స్లో ఇక్కడ వీరభద్ర గౌడ్కి టికెట్ దక్కడం జరిగింది. మరి ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓటమికి కారణం ఏమంటారు మరి మీరు? ఓటమికి కారణం నేను ఇంత పబ్లిక్ చెప్పడం బాగుండదేమో. మేము చెప్పడం, ఆయన ప్రతి విలేజ్లో ప్రతి లీడర్ని కలుపుకొని పో అని చెప్పినాం. నెంబర్ 1 పాయింట్ లీడర్ని కలుపుకొని పోకనే ఆయన ఓటమికి ప్రథమ కారణమని నేను భావిస్తున్నా. ఏ లీడర్నైనా ఏ విలేజ్లోనైనా ఒక్కరికైనా ఫోన్ చేసి నేను ఇట్లా మీ విలేజ్కి వస్తున్నాను ప్రచారము, మీరు ఉండండి అని చెప్పినాడేమో ఆయననే కనుక్కోండి. లేదంటే వాళ్ళు ప్రతి విలేజ్లో లీడర్లు ఉంటారు కదా, ఆ విలేజ్లో లీడర్ని మాకి చెప్పినాడు వీరభద్ర గౌడు అని వాళ్ళనన్నా చెప్పమని. ఏ లీడర్ని కలుపుకొని పోలేదు. రెండోది, ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకోలేదేమో అని నా అంచనా. ఓకే మరి చాలా వరకు చాలా రోజుల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలూరు నియోజకవర్గంలో ఎవరికి అని చెప్పి రసవత్తరంగా సాగుతూనే వస్తుంది. మరి ఒకవేళ ఇన్ఛార్జిని కేటాయిస్తే గిన ఎవరిని ఇస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన? చంద్రబాబు నాయుడు ఏ వ్యక్తికైనా కేటాయించని, మేము చంద్రబాబు నాయుడికి పార్టీకి విధేయులం. ఇలాంటి లీడర్లకి ఎవరికి కాదు. చంద్రబాబు నాయుడు ఎవరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళు వెంట ఉండి నడుచుకుంటాం. ఓకే, పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మరి సొసైటీ చైర్మన్గా మీరు ఆశిస్తున్నారు కాబట్టి మరి హైకమాండ్ని ఏం అడగదలుచుకున్నారు మీరు? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్కరు, ఇప్పుడు పదవులు అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉండొచ్చు, నేను కాదని చెప్పను. కానీ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే సొసైటీ ఎలక్షన్ల కోసం ఆ రోజు మూతికి రాని వాళ్ళు ఈరోజు అధికారం ఉందని మూతికి రావడం నాకు నచ్చని విషయం. ఆ రోజుల్లో కష్ట అనుభవాల్లో నేను ముందుకు వచ్చాను కాబట్టి అందరు కూడా నాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నా. ఓకే, మరి ఇది మరి దేవనకొండ మండల సొసైటీ చైర్మన్గా మరి నాకు అర్హత ఉంది. మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. మరి ఆయన మాటల్లోనే విన్నాం. మరి ఆయన మీద ఒకనొకప్పుడు దాడికి కూడా దిగిన సందర్భాలు, ఆ దాడిలో బై మిస్టేక్ దొరికింటే ఏదైనా జరిగింటే ఈరోజు నేను లేనని కూడా ఆయన మనతో క్లుప్తంగా చెప్పిన విధానాన్ని మనం చూసాం. మరి ఇది మరి పల్లెదొడ్డే రాజశేఖర్ గౌడ్ దగ్గర మన ప్రోగ్రాం. ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా. నేను మీ గోవింద్ భార్గవ్. నమస్తే.